హాయ్ ఫ్రెండ్స్, పోలిపాడ్యమి దగ్గరలో ఉంది కదా. పోలిపాడ్యమికి కుంభవత్తులే వెలిగించాలి, నార్మల్ వెత్తులు వెలిగించకూడదు. దానికోసం కుంభవత్తులు ఎలా తయారు చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం మొత్తం అయిపోయిన తర్వాత పోలిపాడ్యమి అనేది వస్తుంది. ఇది అమావాస్య పూర్తయిన మరుసటి రోజున వస్తుంది. ఈసారి 2వ తారీఖు సోమవారం రోజున వచ్చింది. ఈ 2వ తారీఖు సోమవారం రోజున పొద్దున్నే చీకటితో చుక్కలు ఉండగానే ఈ కుంభవత్తులు అనేవి వెలిగించాలి. అది ఎక్కడ వెలిగించాలనేది కూడా తెలుసుకుందాము. పారే నదిలో అరటి డొప్పలో వెలిగించాలి. ఒకవేళ మీకు దగ్గరగా పారే నది లేదనుకోండి, మీరు ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు. ఇంట్లో ఒక బేషన్ తీసుకొని ఆ బేషన్ నిండుగా నీళ్లు పోసి అందులో అరటి డొప్ప పెట్టి ఈ కుంభవత్తులు అనేది వెలిగించుకోవచ్చు. ఇంట్లో అంటే ఇంట్లో కాదండి, ఆకాశం కింద ఇంటి ఆవరణలో వెలిగించుకోవాలి. అరటి డొప్ప దొరకపోతే కొబ్బరి చిప్పలో కూడా వెలిగించుకోవచ్చు. పొద్దున్నే తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇవి వెలిగించాలి. ఈ పోలిపాడ్యమి రోజున కుంభవత్తులు వెలిగిస్తే ఈ కార్తీక మాసం మొత్తం కార్తీక దీపాలు పెట్టినంత పుణ్యం దక్కుతుంది. ఈ కుంభవత్తుల్ని ఇలా ఒక్కొక్కటి చేసుకున్న తర్వాత మొత్తం ఒక 11 ఒత్తుల్ని ఇలా కలపాలి. ఇలా 11, 11, 11 3 ఒత్తుల్ని ఇలా తయారు చేసుకోవాలి. అప్పుడు ఈ 11 ఒత్తులు ఉన్న 3 ఒత్తుల్ని ఒకటిగా కలిపి కుంభవత్తిగా చేసుకొని వెలిగించుకోవాలి. అప్పుడు మొత్తం 33 ఒత్తులు అన్నమాట. ప్రతి కార్తీక పౌర్ణమి అయిపోయిన తర్వాత అమావాస్య మరుసటి రోజు వచ్చే పోలిపాడ్యమికి మేము పారే నదిలో ఈ విధంగా కుంభవత్తుల్ని తయారు చేసి వెలిగించుకుంటాము. ఈ సంవత్సరం కూడా పోలిపాడ్యమికి మేము వెలిగించే కుంభవత్తుల్ని వీడియో తీసి అది కూడా మీకు పెడతాను. కానీ ఈసారి మాకు నది దగ్గరలో లేదు, అందుకే మేము ఇంట్లో బేషన్లో వెలిగించుకుందాం అనుకుంటున్నాము. అది కూడా నేను మీకు వీడియో తీసి మీకు షేర్ చేస్తాను. వీడియో చూశారు కదండి, కుంభవత్తులు ఎలా తయారు చేసుకోవాలి అనేది. చూడండి, చాలా అందంగా ఉన్నాయి, ఒక పువ్వులాగా. ఇవి చేసుకోవడం కూడా పెద్ద కష్టం కాదండి, చాలా ఈజీగా అయిపోతాయి. విభూది దగ్గర పెట్టుకొని ఈ విధంగా దూదిని నలుపుకుంటూ చేసుకోవాలి. ఇలా దూదితో స్వయంగా మన చేతులతో మనం వత్తులు చేసుకోవడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కూడా నా వీడియోలో తెలిపిన విధంగా కుంభవత్తుల్ని ఈ విధంగా తయారు చేసుకొని మీ చేతులతో మీరే స్వయంగా ఇంట్లో తయారు చేసుకొని ఇలా వెలిగించుకోండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది మీకు. నా వీడియో ఫుల్గా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కొట్టండి. ఎందుకంటే అలా బెల్ ఐకాన్ని కొడితేనే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నేను చేసే కొత్త వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.